బద్రీనాథ్ గర్వాల్ కొండలలో అలకనందా నది తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నరనారాయణ కొండల వరుసల మధ్య నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదార్నాథ్ సమీపంలో ఉన్న గౌరీకుండ్కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది. బద్రీనాథ్ ప్రాంతం హిందూ పురాణాలలో బద్రీ లేక బద్రికాశ్రమంగా వర్ణింపబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నరనారాయణులు ఆశ్రమ జీవితం గడిపిన దేశం. మహాభారతంలో శివుడు అర్జునునితో పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగాను కృష్ణుడు నారాయణుడుగాను చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారని చెప్పినట్లు వర్ణింపబడింది. గంగానది భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తివంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలినట్లు దానిలో అలకానంద నది ఒకటి అని పురాణాలు చెబుతున్నాయి. తరువాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణ కథనం. బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలో కొండలు వ్యాస విరచితమైన భారతంలో వర్ణింపబడ్డాయి. శ్రీకృష్ణ నిర్యాణానంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థల పురాణం చెబుతుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణింపబడింది. స్వర్ణారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాన కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది. స్కంద పురాణంలో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణింపబడింది. స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్న బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు. పద్మ పురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతం విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగానూ భూలోక వైకుంఠంగానూ భక్తులచే విశ్వసింపబడుతుంది. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మరియు వేదాంత దీక్షితులు ఇక్కడకు వచ్చి బద్రీనాథుని దర్శించుకుని ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. బద్రీనాథులో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాథ్ గుడి. పురాణ కథనం అనుసరించి ఆది శంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన శాలిగ్రామ శిల్పంను తప్తకుండ్ వేడి నీట చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించారు. 16వ శతాబ్దంలో గల్హాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు. బద్రీనాథ్ గుడిలో అనేక మార్లు కొండచర్యలు విరిగిపడిన కారణంగా నిర్మాణ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్దంలో గర్వాల రాజు చేత ఈ గుడి విస్తరింపబడింది. 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిథిలం కావడంతో జైపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది. బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయంపై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకువెళతాయి. ఆలయ నిర్మాణ శైలి బుద్ధ విహార నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తెస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపల భాగానికి వెళ్లామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకువెళుతుంది.